ఈరోజు ఉదయం హోటల్ తీసిన కానించి అందరూ ఒకటే మాట, పండక్కి ఊరెళ్ళలేదా పండక్కి ఊరెళ్ళలేదా అనేసి. పండక్కి ఊరెళ్ళలేదండి, ఎందుకంటే మా ఆయన ఒక్కరే వెళ్ళారు. మా టికెట్లు అయితే క్యాన్సిల్ అయినాయి అని చెప్పాను కదా, అందుకని మా ఆయన ఒక్కరే బస్సుకు తీసుకుని రాత్రి ఎక్కారండి. రాత్రి ఎక్కి పొద్దుటైతే వెళ్ళిపోయారు, బస్సుకు వెళ్ళారు. ఇంకా మేము ఇంటికాడ ఖాళీగా ఉంటాం ఎందుకులే అనేసి హోటల్ అయితే తీసామండి. మా మాస్టర్ కూడా వస్తాను హోటల్ తీద్దామన్నారు, ఇంకా తీద్దాం అన్నారు కదా అనేసి ఇంక దోశలు మానేసి ఇడ్లీ, బోండా, వడ, పూరి ఈ 4 ఐటమ్స్ అయితే వేసుకున్నామండి. మళ్ళీ దోశ కూడా పెడితే దోశ దగ్గర ఒక మనిషి ఉండాలి కదా, అందుకనేసి పూరి కూడా మానేద్దారనుకున్నాము. కానీ ఇంకా పూరి అయితే చేసామండి. పూరి చేసుకుని మిగతావన్నీ కూడా వేసుకున్నాము. పని అంత కష్టమని అనిపించలేదండి, ఎందుకంటే చాలామంది ఊర్లు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడైతే బేరం అయితే అంత ఎక్కువ లేదండి, తక్కువనే ఉంది. పొద్దుట 8-8:30 వరకు అయితే అసలు బేరమే లేదండి. తర్వాత మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. అన్నీ కూడా తక్కువగానే వేసుకున్నామండి. మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో, చాలామంది ఊర్లు వెళ్ళిపోరు కదా అనేసి తక్కువ వేసుకున్నందుకు 11 మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. షాప్ అయితే చాలా తొందరగానే కట్టేసాము. అయిపోయిన తర్వాత కూడా కొంతమంది అయితే వచ్చి అడిగారండి, పూరి ఉందా దోశ ఉందనేసి. ఇవాళ తొందరగా కంప్లీట్ అయిపోవాలనేసి ఇంక అన్నీ కూడా తక్కువ వేసుకుని తొందరగానే అయిపోగొట్టుకున్నామండి. ఈరోజు బేరం బాగుంది.